హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళందరికీ కూడా నా పేరు స్వాతి. మీరు చూస్తున్నారు స్వాతి క్రియూట్యూబర్. మేము ఇప్పుడు ఇక్కడ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసే ఉంటది. మా చెరిగడి కోసం వెళ్తున్నామన్నమాట. సో కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియో ఫుల్‌గా చూస్తే అర్థమవుతది అసలు చెరిగడ్ అంటే ఎవరు అని. ఆర్ ఎల్స్ మీరు పాత వీడియో చూసినా కూడా మీరు గెస్ చేయగలరు వాట్ ఈస్ ఇట్ అని. సో, చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. సరే మరి ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. మన లైఫ్స్‌లో చాలానే అనుకుంటాం కదా! ఇది జరగాలి, అది జరగాలి అని. కానీ టైం వస్తే గాని ఏది జరగదండి. మనం ఎంత ఎఫర్ట్ చేయగలిగినప్పటికీ కూడా ఆ టైం దానికి రావాల్సిందే. మాకు కూడా అలాగే జరిగింది. మేము ఎఫర్ట్ చేయగలిగి కూడా ఈ పని ఎప్పుడు చేయలేకపోయాం. ఈ టైం వచ్చింది కాబట్టి అది జరిగిందని అనుకుంటాం. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. మహేంద్ర షోరూమ్‌కయితే వచ్చేసాం. మా ఫ్యామిలీ 4 మెంబర్స్‌లో 3 మెంబర్స్‌కి డ్రైవింగ్ వచ్చినప్పటికీ కూడా పాత కార్ అమ్మేసాక కొత్త కార్ తీసుకోవడానికి చాలా ఆలోచించాము. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఏ ఫెస్టివల్స్‌కి రావటము, ఆ 3 డేస్, 4 డేస్ ఉండటం, వెళ్ళిపోవటమే చేస్తున్నాం కదా! ఎవరు డ్రైవ్ చేస్తారో అలా ఉండిపోతది అనే ఆలోచనలోనే తీసుకోవడమే మానేసాం. అలా ఇయర్స్ అయిపోయింది. బేసిక్‌గా మా ఇంట్లో నాకేదైనా పని చెప్పారంటే అది చాలా డీప్ సెర్చ్ చేసే చేస్తాను. సో, ఆ పర్టిక్యులర్ థింగ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే గాని కొననివ్వను. సో, అలాగే కార్ విషయంలో కూడా అంతే. ఫస్ట్ మహీంద్రా తీసుకోవాలా? టాటా తీసుకోవాలా? అని చాలా రోజులు ఆలోచించాను. మాక్సిమం 1 మంత్ ఆలోచించుంటాను. దానికి దీనికి కంపేర్ చేస్తూ ఏది బెటర్ అని ఆలోచించానన్నమాట. లైక్ రెండిటిలోని కొత్త మోడల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూసారా మా చెరిగాడికి కర్టెన్ వేశారు. సో, ఇప్పుడు మేము కర్టెన్ రైజ్ చేయాలన్నమాట. చెరిగాడు అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. మా కార్‌కి మేము పెట్టుకున్న పేరండి. మనం పెంచుకునే పెట్స్‌కి పేర్లైతే ఎలా పెడతామో మేము అలా సరదాగా మేము కొనే కార్‌కి కూడా పేరు పెట్టుకున్నామట. మా చెరిగాడినైతే ఫస్ట్ నేనే చూసాను. షోరూమ్‌కొచ్చిన తర్వాత మమ్మీని తీసుకెళ్ళాను. ఏదో సిగ్నేచర్ కావాలంటేని. బట్ ఫస్ట్ చూసిందైతే నేనే. సో, చెల్లయితే షోరూమ్‌లో కర్టెన్ రైజ్ చేసే వరకు కూడా అస్సలు చూడలేదు పాపం ఒక్కసారి కూడా. చాలా సర్ప్రైజ్ అయ్యింది. మీరే చూస్తారు కదా! యాక్చువల్లీ ఇది నవంబర్‌లో బుక్ చేసాం. వెయిటింగ్ పీరియడ్ 2-3 మంత్స్ అన్నారు. సో, జాన్ కల్లా వచ్చేస్తది కదా! డాడీ కూడా వస్తారు దుబాయ్ నుంచి. నలుగురం వెళ్లి డెలివరీ తీసుకోవచ్చు అనుకున్నాం. బట్ వెయిటింగ్ పీరియడ్ అన్నదానికంటే ఎక్కువ రోజులే పట్టేసింది. ఇంకో మంత్ ఎక్స్‌ట్రా పట్టేసింది. సో, మేము ఫెబ్‌లో డెలివరీ తీసుకున్నాం. డాడీ రావడానికైతే అవ్వలేదు. అదొక్కటే ఫీలింగ్ ఉండిపోయింది. బట్ ఎనీవే డాడీ ఆల్వేస్ వీడియో కాల్‌లో టచ్‌లోనే ఉంటారు. నౌ ఇట్స్ కర్టెన్ రైజింగ్ టైమ్ అండి. పదండి మా చెరిగాడిని మీకు కూడా చూపిచ్చేస్తాను. దిస్ ఈజ్ అవర్ చెర్రీగాడు అండి.
మా చెర్రీ గారు మీకు నచ్చాడా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీ కార్ వెర్షన్ చెప్పండి, మోడల్ చెప్పండి అని అడిగారు. మాది మహేంద్ర XUV 3XO AX5 అండి. ఇది వచ్చేసి హై అండ్ వెర్షన్ XUV 3XOలో. అండ్ కలర్ వచ్చేసరికి బ్రోచర్ లో టాంగో రెడ్ అని ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్ విత్ ద మహేంద్ర డీలర్స్. మేమైతే డీజిల్ వెహికల్ తీసుకున్నాం. ఇందులో పెట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇట్ ఈస్ మాన్యువల్ వన్, అంటే మన భాషలో గేర్ బండి. ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్ వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో మనకు వినాయకుడు లేనిదే మనం ఏ పని స్టార్ట్ చేయం కాబట్టి నేను ముందే ఆర్డర్ పెట్టేసాను ఆన్లైన్ లో వినాయకుడిని. సో మన కార్ కూడా ఫస్ట్ వినాయకుడు అయితే ఎక్కేసాడు. ఆ తర్వాత మా ఇంటి మహాలక్ష్మి క్వీన్ ఆఫ్ ద హౌస్ మా మమ్మీ కార్ స్టార్ట్ చేసింది. యూజువల్లీ అంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కార్ని డ్రైవర్ చేతే షోరూమ్ నుంచి బయట పెట్టిస్తారట. అక్కడ ఉన్న షోరూమ్ వాళ్ళు మా మమ్మీతో చెప్తున్నారంటే ఇరుకు ప్లేస్ లో తీయడానికి చాలా మంది భయపడతారండి, మీ అమ్మాయి బాగానే తీస్తారు అని. సో మా మమ్మీ ప్రౌడ్ గా చెప్పిందంట, మా ఇద్దరు అమ్మాయిలకి వచ్చండి బాగా డ్రైవింగ్ అని చెప్పిందంట. సో షోరూమ్ నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత చెల్లికైతే ఇచ్చేసాను. సో మేము ముందే అనుకున్నమాట, కారు ఒకవేళ హైదరాబాద్ లో తీసుకుంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అండ్ పంజగుట్ట బాబా టెంపుల్ దగ్గర పూజ చేయించాలని, అదే ఒకవేళ భీమవరంలో తీసుకుంటే మాత్రం మావులమ్మ తల్లి గుడి దగ్గర అండ్ ద్వారకా తిరుమలలో పూజ చేయించాలని ముందే డిసైడ్ అయిపోయాం. సో వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ మావులమ్మ తల్లి టెంపుల్ నౌ. నాకైతే లోపల కన్నా బయట కూర్చోవాలని ఉంది నిజం. అంత కలర్ కారు బయట చూస్తే లుక్ చూసావా? లుక్ చాలా బాగుంది. వీడియో తీసినప్పుడు నీ ఆనంద్ కళ్ళల్లో చూసాను నేను. చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటిది నిజమా అనిపించింది నాకైతే. నాకు అసలు కొంచెం కూడా అర్థం కాదు. హౌ డు యు లైక్ ద కార్? ఐ రియల్లీ లవ్ ఇట్. ఏం కొత్త లేదు కదా, అసలు కొత్త లేదు, నాకు అదే పాత కారు నడిపినట్టు అనిపిస్తుంది. దీని హెవీనెస్ బల్క్నెస్ చూసి ఏమో ఇంత పెద్ద కార్ నడపగలమా లేదా అని ఫస్ట్ భయపడ్డాం.
అసలు మ్యాటర్ ఏంటంటే కారొచ్చినోడు ఏదైనా నడపొచ్చని తర్వాత అర్థమైంది. బట్ ఏంటంటే లెంత్ ఒకటి చూసుకుంటే సరిపోతది. అంటే చిన్న ప్లేసెస్‌లో, ఇరుకు ప్లేసెస్‌లో అటు ఇటు తగలకుండా వెళ్తే మాత్రం సరిపోతది. అండ్ ఇక్కడ మా మమ్మీకి చెప్తున్నా, "మమ్మీ నువ్వు త్వరగా కారు నేర్చుకొని మా ఇద్దరిని ఎక్కించుకొని తీసుకెళ్ళాలి" అని చెప్పి. మా మమ్మీ ఏమో సరే అయితేని అంటుంది. నేర్పిస్తే చక్కగా కాన్సంట్రేషన్ పెట్టి నేర్చుకుంటది గానీ, భయం ఫుల్‌గాని. ఆ భయం ఒకటి పక్కన పెట్టేస్తే షీ ఈస్ ద జెమ్ అట. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా చాలా ఫేమస్ అండి. ఎవ్వరైనా సరే వెహికల్ కొంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పూజ చేపించుకుంటారు. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలైతే తీరుతాయండి. అంత పవర్‌ఫుల్ అమ్మవారు. తప్పకుండా విజిట్ చేయండి భీమవరం వెళ్ళినప్పుడు. డైరీ 3 బొట్లు చెప్పిన డైరీకి పసుపు రాసేయమ్మ. అక్కడ స్టీరింగ్ దగ్గర కూడా ఒక చుక్క బొట్టు పెట్టి పసుపు బొట్టు. డైరీ 3 బొట్లు చుట్టూ వచ్చేయండి. స్టీరింగ్ పెట్టి అపరాధ నమస్కారం సమర్పయామి. సో పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అన్నీ మా చేతే చేయించారు పంతులు గారు. ఈ పూజ అయ్యేలోగా ఎంతమంది అడిగారంటే అసలు చెప్పలేనమాట. టోకెన్ టికెట్ రాసే దగ్గర కూడా అడిగారు. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కారెక్కడ తీసుకున్నారు? ఎంత పడింది? ఇక్కడేనా? ఎక్కడ తీసుకున్నారు? ఏ మోడల్? ఏంటి? ఏంటి? అని అడుగుతూనే ఉన్నారు. మా చెరిగాడిని తీసుకొని ఇప్పటికి 25 డేస్ పైనే అవుతుంది. అయినా ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు. ఏ గ్రోసరీ స్టోర్‌కెళ్ళినా, ఏ షాపింగ్ మాల్‌కెళ్ళినా ఎక్కడ తీసుకున్నారు మేడం? కార్ ఎంత పడింది? ఏంటి? ఇంటీరియర్ చాలా బావుంది. కలర్ చాలా బావుందని చెప్తూనే ఉన్నారు. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది అలా అడుగుతుంటే. అంటే మా చెరిగాడు ఇంతమందికి నచ్చేసాడా అని. ఏంటి స్వాతి క్రిట్యూబర్ కారు కొని పెద్ద హైప్ ఇస్తుందనుకుంటున్నారా? అదేం లేదండి. చిన్న జీవితంలో చిన్న చిన్న ఆనందాలివి. చాలామంది పెద్ద పెద్ద లంబార్గినీలు కొన్నా కూడా చాలా సైలెంట్‌గా ఉంటారు. ఇంకొంతమంది చిన్న కారు కొన్నా కూడా చాలా ఎక్స్‌ప్రెస్ చేస్తారు వాళ్ళ ఆనందాన్ని. నేను రెండో రకం. నేను మీకు ప్రతి వీడియోలో ఎప్పుడు చెప్పేదే ప్రతి మూమెంట్‌ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అదే లైఫ్ అంటేని అని. ఎందుకంటే హ్యాపీనెస్ పర్మనెంట్ కాదు. అలాగే సాడ్‌నెస్ పర్మనెంట్ కాదు.
మన లైఫ్స్‌లో అన్నీ సమానంగానే ఉంటాయి కాబట్టి, ఏది జరిగినా కూడా మన లైఫ్‌లో టెంపరరీయే అనేది మన మైండ్‌లో పెట్టుకుంటే లైఫ్ చాలా ఈజీగా సాగిపోతది. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే కార్‌కి దండ కట్టడం. ఇప్పటి వరకు నేను గాని, చెల్లి గాని ఎప్పుడు కట్టలేదు కార్‌కి దండ. మా ఇంట్లో మగవాళ్ళే కట్టేవాళ్ళు ఇదివరకు. సో, తెలియలేదు మాట. బట్ దీనికి కూడా లోపల కట్టడానికి ఏమీ ఇవ్వలేదు. సో, బయటే కట్టేసాం మాట. బయట కడితే కిందేమో గ్రౌండ్‌కి టచ్ అయిపోతుందని మళ్ళీ మధ్యలోంచి లాగి కట్టవలసొచ్చింది. ఇదే పెద్ద టాస్క్ అనిపిచ్చింది. మొత్తానికి కష్టపడి దండైతే కట్టేసాము. చలో చలో మా నాన్నగారు చీకటి పడకుండా ఇంటికెళ్ళిపోమన్నారు. ఎళ్ళిపోదాం పదండి. మా డాడీ వీడియో కాల్‌లో ఉన్నారన్నమాట. ఇంకెంతసేపు ఉంటారు త్వరగా ఇంటికెళ్ళిపోండి అని చెప్తున్నారు. లేదు డాడీ వెళ్ళే ముందు ఒకసారి షోరూమ్ దగ్గర ఆగాలి. డెమో చెప్తారంట. ఇందాక టైం లేదని చెప్పి మేము పూజ కోసం వచ్చేసామని చెప్పి అన్నామాట. సో, ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి షోరూమ్ దగ్గర ఆగి డెమో చెప్పించుకొని అప్పుడు వెళ్ళాంమాట. సో, డెమో అంటే కొత్తగా ఏమన్నా యాడ్ ఆన్ ఫీచర్స్ ఉంటే అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కార్‌కి సర్టెయిన్ స్పీడ్ లిమిట్ సెట్ చేసి మనం క్లచ్ మీద కాలు తీసేసి వెళ్ళిపోవచ్చు. అదే స్పీడ్‌లో మన కార్ అయితే వెళ్తదన్నమాట. అలాగా అండ్ అడనాక్స్ యాప్ అనేది ఉంటది. సో దట్ మన కార్‌కి, ఫోన్‌కి కనెక్టివిటీ మాట. సో కార్ ఎంత స్పీడ్‌లో వెళ్తుంది, కార్ ఆఫ్ అయిందా, ఆన్‌లో ఉందా, ఓపెన్‌లో ఉన్నాయా డోర్స్, హెడ్‌లైట్స్ ఆన్‌లో ఉన్నాయా అన్నీ కూడా అప్డేట్స్ అందులోకి వస్తూ ఉంటే మన కార్ ఎంత స్పీడ్ లిమిట్‌లో వెళ్తుంది అన్నీ అందులోకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట మన ఫోన్‌కి అప్డేట్స్. మనం ఫోన్‌లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ అడాస్‌లో అయితే ఇంకా ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఉంటాయి నాకు తెలిసి. లైక్ ఆటోమేటిక్ స్టీరింగ్, హ్యాండ్లింగ్ కూడా ఉంటదన్నమాట. మనం హై ఎండ్ వెర్షన్స్ కార్స్‌లో చూస్తాం కదా! ఆటోమేటిక్ స్టీరింగ్ లైక్ టెస్లా లాంటి వాటిల్లో. సో, మేము హోమ్‌కి రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఆ రోజు ఫుల్ మూన్ డే మాట. షోరూమ్ వాళ్ళు కూడా అన్నారు మంచి ముహూర్తం పెట్టించుకున్నారు. పౌర్ణమి, మంచి రోజు అట్ ద సేమ్ టైమ్ శుక్రవారం అండ్ అమ్మవారికి ఇష్టమైన రంగు కూడా కార్‌ది అని చెప్పి. సో, అవును గదా! అనుకున్నాం. మేము అలా ఆలోచించలేదు అప్పటి వరకుని. వాళ్ళు చెప్పినాక అర్థమైంది. నిజమే గదా! అని. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు అన్ని లక్షలు పోసి కొన్న కారు బయట పెట్టి కంగారు కంగారుగా అసలు వెల్కమ్ కిట్‌లో ఏముందని చూస్తున్నాం. అలా ఉంటది మనతోటి. అందుకే ఇంటికి వెళ్ళిన వెంటనే అదే ఓపెన్ చేసాం. అసలు ఏమున్నాయి లోపల అని. సో, ఎలాగో ఓపెన్ చేస్తున్నా కదా అని వీడియో క్యాప్చర్ చేశాను. మీకు కూడా చూపించినట్టు ఉంటదని. వావ్! కదా! నిజంగా అన్ని యూజ్‌ఫుల్ థింగ్స్ ఇచ్చారు. మహేంద్ర లోగోతో ఒక లెదర్ కీ చైన్ అయితే ఇచ్చారు అందులో. చాలా బావుంది కదా! చాలా స్టైలిష్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ టైప్ కర్చీఫ్ లాంటిది ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికది. అండ్ మనకొక బ్యూటిఫుల్ కాఫీ మగ్ ఒకటిచ్చారు. దాని మీద మహేంద్ర లోగో కూడా ఉంది. చాలా బావుంది కదా! వైట్ మగ్. చక్కగా మనం అన్నీ కూడా కార్‌లో ఏవైతే యూజ్ చేసుకోగలమో అవన్నీ కూడా ఇచ్చారన్నమాట. చాలా అనిపిచ్చింది. అండ్ వీటితో పాటు మనకొక లెదర్ వాలెట్ లాంటిది ఇచ్చారు. అందులో మనం కార్‌కి సంబంధించిన బిల్స్ గానీ, పెట్రోల్ బిల్స్ కానీ, మన ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అందులో. చాలా బావుంది. అది కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసారా మా మమ్మీ కీ చైన్ చూపిస్తుంది. మా డాడీ మా ఫ్యామిలీ ఫోటోని ఒక కీ చైన్‌లా రెడీ చేయించి తీసుకొచ్చారన్నమాట దుబాయ్ నుండి. సో, అది చూపిస్తుంది మా మమ్మీ. ఈ కీ చైన్ మా డాడీ ఎప్పుడో తీసుకొచ్చారన్నమాట. అప్పటినుంచి అలా దాచిపెట్టుకున్నామాట. మనం ఫస్ట్ కార్ కొన్నప్పుడు దానికే పెట్టాలని చెప్పి. ఎందుకంటే దాని మీద మా ఫ్యామిలీ ఫోటో ఉంది కదా! అందుకని.
అండ్ ఒక కీకి ఇప్పుడు మా ఫ్యామిలీ కీ చైన్ పెట్టేస్తాను. అదేదో సామెత ఉంటది కదా! ముందు తాడు కొనుక్కున్నాక ఆవును కొనుక్కున్నట్టు అంటారు కదా! మేము కారు కొనుక్కోక ముందే కీ చైన్స్ కొనుక్కున్నామాట. సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే ఇది చెప్తుండుంటే. ఈ బొమ్మ కీ చైన్ వచ్చి మా చెర్రీ గాడి గర్ల్ ఫ్రెండ్ అండి. భలే ఉంది కదా! క్యూట్‌గా ముద్దొచ్చేస్తుందసలు. అసలు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎలా కుదిరిందా అనుకున్నాం. కానీ ఇది ముందే కొన్నాం. బట్ మ్యాచ్ అయింది. సూపర్ క్యూట్ ఉందన్నమాట. అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ డే. నౌ వి ఆర్ గోయింగ్ టు ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు మామూలుగా వాడుక భాషలో. మాకు ఇక్కడ దగ్గరే మాట. బేసిక్‌గా అందరికీ తిరుమల, తిరుపతి అందరికీ తెలుసు కదా! సో, ఈ ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చిన్నెంకన్న బాబు, చిన్న వెంకటేశ్వర స్వామి అంటూ పిలుస్తూ ఉంటారు. చాలా అంటే చాలా పవర్‌ఫుల్. ఇక్కడ ఏదైనా కోరిక కోరామంటే ఖచ్చితంగా నెరవేరుతది. మన కోరిక నెరవేరిన వెంటనే ఇక్కడికొచ్చి అయితే మొక్కు తీర్చుకోవాలి. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామికి కొంచెం కోపం ఎక్కువ అంటారు మరి. అయిన దేవుడికి మన మీద కోపం ఎందుకుంటది చెప్పండి? చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత కాళ్ళనడకన వస్తామని మొక్కుకుంటారు. అలాగే చాలా మంది వెళ్తారన్నమాట. కాళ్ళనడకనే వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అంత పవర్‌ఫుల్ దేవుడుమాట. సో, టెంపుల్‌కి వెళ్తున్నాం కాబట్టి చెల్లి, నేను కూడా శారీస్ కట్టుకున్నాం. యాక్చువల్‌గా చాలా మంది టెంపుల్స్‌కి బ్లాక్ కట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. అదైతే నేను పట్టించుకోనండి. సో, చిన్నప్పటి నుండి కూడా సాటర్‌డేస్ బ్లాక్ డ్రెస్ ఏసుకోవడం అలవాటు. సో, మేము వెళ్ళేది శనివారమే కాబట్టి నేనింక బ్లాక్ సారీయే కట్టేసుకున్నాను. నాకెందుకో తెలీదు, నాకు ఎక్కువ బ్లాక్‌లోనే సెట్ అవుతాయి డ్రెసెస్ గానీ, శారీస్ గానీ. నచ్చుతాయన్నమాట. అలా అని మిగతా కలర్స్ నచ్చవని ఏం కాదు. అన్నీ నచ్చుతాయి. మెయిన్‌గా ఎక్కువ బ్లాక్‌లో అట్రాక్టివ్‌గా కనిపిస్తాం కదా! అందుకనేమో బ్లాక్ ఎక్కువ నచ్చుతదనమాట. కానీ ఇంట్లో ఏమో బ్లాక్ మంచిది కాదు, అశుభం అది ఇది అని చెప్తా ఉంటారు. కొన్ని విషయాలకి కట్టుకోకపోయినా కొన్ని విషయాల్లో కట్టుకున్న ఏం కాదనిపిస్తది. మీ ఇంట్లో వాళ్ళు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు మిమ్మల్ని ఇలాగే అంటారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చిన్న తిరుపతి వెళ్ళే రూట్ మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయి ఉంటదండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటది. మార్గమధ్యంలో చాలా కోతులుంటాయన్నమాట. ఇక ఇలా వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు కార్లు ఆపి వాటికి అరటిపళ్ళు, కొబ్బరి చెప్పులు అవి వేస్తూ ఉంటారు. సో, మేము దర్శనానికన్నా ముందు ఫస్ట్ కార్‌కి పూజ చేయించాలని చెప్పి కార్‌కి పూజ చేసే ప్లేస్‌కైతే వెళ్ళిపోయాము. టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటదది కూడాని. సో, కార్ పూజకి సంబంధించిన టోకెన్స్, టికెట్స్ అండ్ కార్‌కి పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా అక్కడే దొరుకుతది మనకి. సో, మనం ఏం తెచ్చుకోకపోయినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. అక్కడే అన్నీ దొరుకుతాయి మనకి. అక్కడ మాతో పాటు చాలామంది వాహన పూజలైతే చేయించుకున్నారు. చాలామంది ట్రాక్టర్‌లకి చేయించుకున్నారు. ఆటోలకి, లారీలకి అలా పెద్ద పెద్ద వెహికల్స్‌కి కూడా చేయించుకున్నారు అదే రోజున. అక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉందన్నమాట. ట్రిప్‌కి 10 వెహికల్స్ చొప్పున పూజ చేయొచ్చు ఈజీగా. సో, అక్కడ పంతులు గారు మా మమ్మీ చేతే కాకుండా మా ఇద్దరి చేత కూడా పూజ చేయించారు. సో, ముగ్గురిని కలిపి చేయమన్నారన్నమాట కుంకుమ పూజ అన్నీ కూడా.
చెప్పండి. బయటపాల గోత్రస్య సత్యనారాయణ నామధేస్య జ్యోతి నామధేస్య వెంకటకృష్ణ స్వాతి నామధేస్య రత్నభూమిక నామధేస్య సకుటుంబాయరార గోత్రయావమాతకం మంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి మంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి జ్ఞానావహ దోషోపచార పూజాంచ నూతన యంత్ర లక్ష్మీ దేవతా పూజాంగరిషే. అందరూ కూడా కవర్ పట్టుకొని చేతికి మరి పంప వదలదు. శ్రీమాత్రే రమణ అమ్మవారిని తలుపుకుంటూ పూర్తయిన కుదురుగా లాగబోం. శ్రీమాత్రే మహారాజ్య అభయ ఆయు ఆరోగ్య ఔశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ప్రీత్యర్థం వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అభివృద్ధ్యర్థం స్వామి నమస్కారం చేసుకున్నారా. ముగ్గురు పట్టుకుని హాలు చాలా పట్టుకోవడం పెద్దమ్మాయి నువ్వు పెట్టుకోవడం ఎంత మెల్లగా వచ్చేస్తారు. దూరంగా నడుచుకుంటే వెళ్ళిపోండి. ముందు తీసుకెళ్ళమా అమ్మాయి కదిలేయండి. అలాగే గోవిందా కళ్ళగట్టుకోండి. అందరూ కూడా కుడి చేతి మీదుగా ఒకసారి ప్రదక్షిణ చేయండి అమ్మ. రక్ష రక్షో జనార్దన మంగా పద్మావతి సౌభాగ్య దేవతానుగ్రహకటాక్షరస్తు ఆయురారో గోచర్యావరుస్తు ఉద్యోగాభివృద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు సమానం భవతి సదాయు పురుషసేవేంద్రియే గచ్చతి సమవాంఛాకల్పస్తు స్వర్గాది వెంకటేశ్వర సంపూర్ణ చూసారు కదా పూజ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందో. చాలా చాలా సాటిస్ఫైడ్, మేము చాలా హ్యాపీ అనిపించింది. ఇంత బాగా జరిగింది అని చెప్పి మాటల్లో చెప్పలేక నేను రా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసేసాను. అండ్ ఆ తర్వాత అక్కడ నుండి మేము దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సాటర్డే అవ్వడం వల్ల జనం అయితే చాలా మంది ఉన్నారు. బట్ మాకైతే దర్శనం చాలా 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 బాగా జరిగింది. ఇది వరకు ఎప్పుడు జరిగినంత బాగా జరిగింది. మాకు తెలిసిన ప్రోటోకాల్ ద్వారా మేము డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వి ఫెల్ట్ సో బ్లెస్డ్. అసలు మాకైతే ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు మామూలుగా అనిపించలేదు. చాలాసేపు ఉండిపోయాం గర్భగుడిలో అలా దేవుణ్ణి చూస్తూ. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండబట్టి మాకు అంతటి అదృష్టం దక్కిందండి. సేమ్ టు సేమ్ తిరుమలలో ఎలా అయితే అన్నదానం చేస్తారు, ఇక్కడ కూడా అన్నదానం అలానే చేస్తారు. సో మేము అక్కడే స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత అక్కడ ఉన్న గోశాలకైతే వెళ్ళామండి. మీకు గర్భగుడికి వెళ్ళే స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ ఉంటది గోశాల. కృష్ణుడు మధ్యలో ఉండి చుట్టూ గోవులు ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటది చూడ్డానికి. సో అక్కడే గిన్నెతో దాన అమ్ముతారు గోవులకు పెట్టడానికి. మనం కొని వాటికి తినిపించవచ్చు మన చేతులతోనే. సో అవన్నీ కూడా యాడ్ చేస్తే ఈ వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. అందుకే నేను యాడ్ చేయట్లేదు. మీకు షార్ట్ వీడియోస్లో యాడ్ చేస్తాను ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. సో అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలా చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ స్వాతి ఫ్రమ్ స్వాతి క్రిట్యూబర్. లవ్ యూ ఆల్. బాయ్.